హాయ్ హలో నమస్తే అండి. కేఎంఎల్ షాపింగ్ మాల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు షాప్లో ఐటమ్ గురించి కాదు, ఇది మా తోటలోని మామిడి చెట్టు అండి. మేము గెస్ట్ హౌస్ తీసుకున్నప్పుడు ఆ పొలం కొన్నప్పుడు ఈ చెట్టు ఉంది. మేము తీసుకుని 3 years అయింది, కానీ ఇప్పటివరకు ఆ చెట్టుకి మేము కాయలు అయితే చూడలేదండి. ఫస్ట్ టైం చాలా కాపు వచ్చింది. కాకపోతే ఎలా ఉంటాయి ఏంటి ఏమి కూడా తెలియదు. ఇవి చిన్నకాయలుగా ఉన్నప్పుడు టేస్ట్ చూసాము, చాలా బాగున్నాయి అనిపించింది. ఇవి ఇంకా సైజు పెరుగుతాయని మేము అలాగే చూస్తున్నాం, కానీ లోపు కోతులు బాగా తినేసి కింద పడేస్తున్నాయి. ఏంటి ఇంతలా తినేస్తున్నాయని చూస్తే లోపల పరువు వచ్చేస్తుందండి. సరే ఇంక సైజు ఎంత అయ్యి ఉంటుందని చెప్పి మేము కొన్ని కాయలు అయితే కోసాము. మొత్తం కోయలేదు, సగమే కొంచెం సైజు బాగున్నాయి అనుకున్నవి కోసాము. వీటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత న్యాచురల్గానే ముగ్గేయాలి అనిపించింది. ఎందుకంటే మనం న్యాచురల్గా చెట్టుకి వచ్చిన మన చేతులతో కోసిన కాయలు కదా. మనం మార్కెట్లో కొన్నప్పుడు ఎలాగో మందులతోనే కొని తింటున్నాము, మన అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాము. మన చేతిలో అవకాశం ఉన్నప్పుడు కూడా అలా ఎందుకు చేయాలి అని చెప్పి కాస్త గడ్డి తీసుకొచ్చి ఇలా గడ్డిలోని పాత పద్ధతిలో ముగ్గేయడానికి పెట్టామండి. ఇవి ఆల్రెడీ పరువు వచ్చేసాయి, టేస్ట్ చాలా బాగున్నాయి. 2-3 కాయలు కట్ చేసి తింటే ఇంత టేస్టీగా ఉన్న వాటిని మందులు వేసి మనం పాడు చేసుకోవడం ఎందుకని చెప్పి ఇలా చేసుకుంటున్నామండి. మళ్ళీ 2 days తర్వాత ఇవి ఎలా వచ్చాయో మీకు నేను చూపిస్తాను. ఇది యాక్చువల్గా వీడియో చేయాలని ముందుగా ప్లాన్ లేదంటే కాయలు కట్ చేసేటప్పుడు కూడా వీడియో తీసుండేదాన్నేమో. ఇది చేసేటప్పుడే నాకు ఐడియా వచ్చింది, ఎందుకంటే మేము న్యాచురల్ పద్ధతిలో చేస్తున్నాం కదా, ఇది చూసిన 2-3 చేసుకున్నా మనకు మంచిదే కదా అని. ఎందుకంటే ఇది చాలా హెల్త్కి మంచిది ఈ విధంగా చేసుకోవడం వల్ల. మీలో ఎవరైనా ఆలోచిస్తారు కదా అని మన చేతులు అవకాశం ఉన్న వాటికి ఈ విధంగా చేసుకోవడమే మంచిదండి, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి. ఇవన్నీ పాత పద్ధతులు ఎలాగే ఉండేవారు, అందుకే అప్పటి వాళ్ళు ఇంకిప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా 90 years దాటి ఉన్నారు. ఇలా అప్పుడు పద్ధతిలో ఇలా పెరిగిన వాళ్ళందరూ. మనం ఇప్పుడు 30 yearsకే 80 years అయిపోయినంత వీక్ అయిపోతున్నాం ఆ మందులతోనే తిని. ఎవరికైనా అవకాశం ఉన్నంత వరకు ఇలా ట్రై చేయండి. మీరు ఆలోచిస్తారనే ఉద్దేశం మీద వీడియో చేశాను, పర్సనల్గా చేశాను. ఓకే అండి, మీరు నన్ను అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు, అందుకే మీకోసం ఏదో చిన్న సలహా ఇలా చెప్పాలనిపించింది, నాకు తోచింది. మళ్ళీ ఒక 2 days తర్వాత ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా వచ్చిందండి. నాకు కూడా ఎలా ఉంటుందని నాకు చాలా ఆతృతగా ఉంది. థ్యాంక్ యూ అండి, మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.